హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకర్సన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ గురుడు మాస్టర్ గారైన రజిత గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ జర్నీ, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి, ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి, సరితాదేవి మేడం గారికి థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, నా పేరు రజిత, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మాస్టర్స్. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా తెలీదు, ధ్యానం అనే మాట కూడా తెలీదు మాస్టర్స్. ఈ ధ్యానంలోకి నేను ఎలా వచ్చాను, అలాగే ధ్యానంలోకి వచ్చిన తరువాత నా ప్రయాణం ఎలా జరిగింది అనేది నేను ఈరోజు చెప్తాను మాస్టర్స్. 2024 ఏప్రిల్ నెలలో నాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది మేడం. అప్పుడు కూడా నేను విజయవాడలో మా కాలనీలో మాకు ప్రతి గురువారం రోజు కాలనీలో సాయిబాబా భజన అనేది పెట్టేవారు మాస్టర్స్. గురువారం అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం. కాలనీలో లేడీస్ అందరం కూడా గ్యాదర్ అయ్యేవాళ్ళం. కాసేపు సాయిబాబా పూజ చేసి తర్వాత భజన చేసుకుని వచ్చేస్తూ ఉండేవాళ్ళం. అలా వస్తూ ఉండే తరుణంలో కాలనీలో ఉన్న ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో ఆ మాస్టర్స్, మనం ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము అని అందరినీ కూడా మెడిటేషన్లో కూర్చోబెట్టేవారు. అలా అక్కడ అందరము కూడా మెడిటేషన్లో కూర్చోవడం జరిగేది. నెమ్మదిగా ఆ 10 నిమిషాలు ఒక పావుగంట, ఒక అరగంటగా అట్లా నిదానంగా ఆ మాస్టర్స్ మా అందరితో కూడా ఎవ్రీ వీక్ థర్స్డే కూడా మమ్మల్ని అందరినీ కూడా మెడిటేషన్లో కూర్చోబెట్టడం జరుగుతూ ఉండేది. అక్కడ మెడిటేషన్ చేపించటం, మెడిటేషన్ అయిపోయిన తరువాత మీ అనుభవం ఎలా ఉంది, ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి మాస్టర్స్ నేను దైవభక్తి లేదు అనను, కానీ విగ్రహారాధన చేయడం అనేది చాలా తక్కువగా చేసేదాన్ని. ఇక్కడ భజనకి వెళ్ళాను అని చెప్పాను కదా, అది కూడా ఏంటంటే అందరూ గ్యాదర్ అవుతారు, అందరితో కలవాలి అనే ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరం కలిసి, అంటే నాకు భజన చేయడం చాలా ఇష్టం మాస్టర్స్. అంటే పాటలు పాడటం అలాంటివి చాలా ఇంట్రెస్ట్. దానికోసం అని చెప్పి వెళ్ళేవాళ్ళం. అలా జరుగుతూ ఉంది మాస్టర్స్. అంటే ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని ఏదో శక్తి నడిపిస్తోంది అని మాత్రం చాలా గాఢంగా నమ్మేదాన్ని. అంతేకాని ప్రత్యేకంగా ఒక విగ్రహంలో, ఆ విగ్రహంలో ఉన్న శక్తే, ఆ విగ్రహంలో ఉన్న రూపమే మన విశ్వాన్ని నడిపిస్తుంది అనేది నాకు ఎప్పుడు కూడా అనిపించేది కాదు. కానీ ఒక శక్తి ఉంది, ఆ శక్తి విశ్వాన్ని నడిపిస్తుంది అనేది మాత్రం చాలా నమ్మకంగా ఉండేదాన్ని. ఇలా సాయిబాబా భజనకి వెళ్తూ ఉండడం, అక్కడ వాళ్ళు క్లాస్ చెప్పడం, మెడిటేషన్ చేపించడం, ఆ మెడిటేషన్ చేసే టైంలోనే వాళ్ళు మన అనుభవాలు అడగటం, ఆ అనుభవాలు ఎవ్రీ వీక్ కూడా మీకెలా అనుభవం వచ్చింది, ఈరోజు ఎలా ఉంది అని అడుగుతూ ఉండేవారు. అక్కడ ఎలా అంటే ఫస్ట్ మనకి మెడిటేషన్ చేసినప్పుడే తల భారంగా ఉండడం, మొహమంతా కూడా తిమ్మిరి పట్టినట్లు అయిపోవటం. నాకు ఎక్కడెక్కడైతే బాడీలో పెయిన్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్‌లో ఏదో జరుగుతూ ఉండేది. వైబ్రేషన్ లాగా జరుగుతూ ఉండేది. అది ప్రాసెస్ అంటారని కూడా నాకు ఆ రోజున తెలీదు మాస్టర్స్. అలా స్టార్ట్ అయింది. తర్వాత అంటే ఆ 10 నిమిషాలు మాత్రమే చేసి వచ్చేసేవాళ్ళం ఇంటికి. నేను కంటిన్యూగా చేసేదాన్ని కాదు ధ్యానాన్ని. కానీ ఇది ఏప్రిల్ నెలలో జరిగింది మాస్టర్స్. నెక్స్ట్ మంత్ మేలో మా కాలనీలోనే బంగారలక్ష్మి మేడం ఉన్నారు. ఆ మేడమే మా కాలనీ అందరికీ కూడా ధ్యాన ప్రచారం అనేది చేయడం జరిగింది. మాకందరికీ కూడా ధ్యానాన్ని అందించడం కూడా మేడం ద్వారానే. అలా మా కాలనీలో చాలా మంది మాస్టర్స్‌కి మేడం ధ్యానాన్ని అందించారు. ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఒకరోజు
నాగాంజనేయ రెడ్డి గారితో క్లాస్ పెట్టించారు. ఆ క్లాస్ కి నియర్లీ 30-40 మెంబర్స్, మనకి 35-40 మంది రావటం జరిగింది. అందరం కూడా మెడిటేషన్ చేస్తున్నాం మాస్టర్స్. ఆ మెడిటేషన్ లో నాకు దుఃఖం పొర్లి పొర్లి వస్తుంది. నాకిప్పుడు ఎందుకు ఏడుపు వస్తుంది? నేను ఈరోజు అంటే మనకి ఇంట్లో ఏదన్నా సిచ్యుయేషన్ ఉంటే ఆ సిచ్యుయేషన్ కి తగ్గట్టు మనకి బాధ, దుఃఖం లేదు, ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ అక్కడ నాకు దుఃఖం కలుగుతోంది. నాకిక్కడ ఎందుకు దుఃఖం వస్తోంది అనేది అర్థం కాలేదు మాస్టర్స్. చాలా ఆపుకున్నాను. చాలా ఆపుకున్నాను. ఎందుకంటే అంతమంది మధ్యలో నాకెందుకు ఏడుపొస్తోంది అని కొంచెం సిగ్గుపడి చాలా ఆపుకోవడం జరిగింది. కానీ ఆ దుఃఖం అనేది ఆగలేదు మాస్టర్స్. చివరికి ఎంత గట్టిగా అంటే బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చానక్కడ. తరువాత అంతమంది ఉన్నారు అనే ఫీలింగ్ ఉంది నాకు ముందు వరకు. కానీ తర్వాత అదంతా ఏమీ లేదు. నేను ఏడ్చేయడం జరిగింది. తరువాత అక్కడికొచ్చిన మాస్టర్స్‌ని అడిగాను. వాళ్ళు నన్నడిగారు, "మేడం, మీకు ఏం జరిగింది ధ్యానంలో" అని. "తెలీదు సార్. చాలా ఎనర్జీగా ఉంది. చాలా ఎనర్జీగా ఉంది. నేను నోటితో కూడా చెప్పలేకపోయాను. నా లోపల ఏం జరిగింది, నా ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా అంత ఎనర్జీగా వచ్చింది నా శరీరంలో. ఆ ఎనర్జీతో పాటు ఈ దుఃఖం కూడా వచ్చింది సార్. నేను చెప్పలేకపోతున్నాను" అన్నాను. "మేడం, ఆ ఎనర్జీ రావటం వల్ల మీ శరీరం లోపల ఏదైతే బ్లాక్స్ రూపంలో కర్మలు ఉన్నాయో, ఆ కర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి" అనేది అక్కడ సార్ చెప్పడం జరిగింది. అప్పుడు నాకర్థమైంది. ఓకే. ఈ శరీరంలో ఇంకొక శక్తి అనేది ఉంది అనేది ఆ రోజు నాకు అర్థమైంది మాస్టర్స్. అక్కడే నాకు వసుదైక కుటుంబంకి సంబంధించి జూమ్ లింక్ ఇవ్వడం, ఆ జూమ్ లింక్ నేను తీసుకోవటం జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి ప్రతిరోజు కూడా, ప్రతిరోజు కూడా సాధన అనేది జరుగుతూ ఉంది మాస్టర్స్ ఇప్పటి వరకు కూడా. ప్రతిరోజు ప్రాతకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ధ్యానం అనేది క్రమం తప్పకుండా చేస్తున్నాం మాస్టర్స్. ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే మనకి ఎన్నో అనుభవాలు, ఎంతో ప్రాసెస్‌లు జరుగుతూ ఉంది శరీరం. అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. బొగ్గులాగా ఉన్న నాడీ మండలం మన ఏదైతే లోపల కర్మల రూపంలో ఉందో అదంతా కూడా తొలగిపోతుంది అని పత్రి మాస్టర్ చెప్తారు ఎప్పుడు కూడా. అదేదైతే జరుగుతుంది అని చెప్తున్నారో అదంతా కూడా రోజు ఒక్కొక్క అనుభవం రూపంలో జరుగుతూ ఉంది మాస్టర్స్. మాస్టర్స్, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇన్ని అనుభవాలు జరుగుతున్నాయి, ఇంత ఏడ్చాను అని చెప్తున్నాను కదా! ఇక్కడ నా యొక్క వ్యక్తిగతాన్ని మీకు చెప్తాను. నేను వ్యక్తిగతంగా నాది అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ మాస్టర్స్. 20 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. ఈ ఉద్యోగ ప్రయాణంలో నేను శ్రీ చైతన్యలో వర్క్ చేయడం జరిగింది. అక్కడ నాది క్యాంపస్ ఇన్‌చార్జ్‌గా, వైస్ ప్రిన్సిపల్‌గా అడ్మినిస్ట్రేషన్‌లోనే ఉన్నాను. తర్వాత ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అని బెంగుళూరుకి సంబంధించి యూనివర్సిటీ. అది విజయవాడలో ఉంటే, ఇక్కడ విజయవాడ ఆఫీస్‌లో కూడా యాస్ ఎ కౌన్సిలర్‌గా నేను వర్క్ చేశాను. అడ్మిన్ కౌన్సిలర్‌గా. చాలా ఆనందంగా సాగిపోతున్న ప్రయాణం మాస్టర్స్. అలా సాగిపోతున్న ప్రయాణంలో నాకు వేరే జాబ్ ఆపర్చునిటీ రావటం, ఆ జాబ్ ఆపర్చునిటీలోనే భాగంగా నేను కొంత అమౌంట్‌ని, అలాగే నాకేదైతే గోల్డ్ ఉందో అదంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టడం జరిగింది మాస్టర్స్. ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా అవ్వలేదు మాస్టర్స్. కానీ నేను ఇది జరిగింది 2021లో మాస్టర్. అంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఆ భారం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఉంది. కానీ ధ్యానంలోకి రాకముందు ప్రతిరోజు నలిగిపోయాను మాస్టర్స్.
దాని గురించి. ఎలా అంటే, నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అయింది. ఇదంతా ఫ్యామిలీకి తెలిసే జరిగింది. అంటే ప్రయోజనం ఉంటుంది అనుకుని మనం చేస్తూ ఉంటాం మాస్టర్స్ పనులు. నేను కూడా అలా లాభాన్ని ఆశించే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం జరిగింది. కానీ ఆ పనైతే అవ్వలేదు. ఎంతో భారంగా ఉండేది. ఇంట్లో వాళ్ళకి కూడా సమాధానం మాస్టర్స్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తారు. మూడో రోజు, నాలుగో రోజైనా అడుగుతూ ఉంటారు. యొక్క ఆ వ్యధని, ఆ మానసిక వ్యధని ఇంతగా క్షీణించిపోయానంటే, ఎంత యాక్టివ్‌గా ఉండేదాన్ని. కనీసం మనుషులతో మాట్లాడాలన్నా కూడా కోపమొచ్చేది. చిరాకుగా ఉండేది. అలాంటి సిట్యుయేషన్. అంటే మానవ జన్మెత్తాను. ఎటువంటి సార్థకత లేకుండానే ప్రయాణం సాగిపోతోంది. ఈ ప్రయాణంలో నాకేదైనా ఒక దారి చూపించండి అని కనిపించని మాస్టర్స్‌కి నేను అప్పుడే కోరుకుంటూ ఉండేదాన్ని. అలాంటి సమయంలో నాకందిందే ఈ ధ్యానం మాస్టర్స్. అప్పుడు అందిన ధ్యానంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. మనం ఈ శరీరమే కాదు, మన శరీరాన్ని నడిపిస్తుంది ఒక శక్తి. ఆత్మ చైతన్య శక్తి అనేది ఉంటుందని నాకు ధ్యానంలోకి రాకముందు తెలీదు మాస్టర్స్. ధ్యానంలోకి వచ్చాక మనం శరీరం కాదు అన్న విషయాన్ని ఎంతో అద్భుతంగా తెలుసుకోగలుగుతున్నాం. మనందరం కూడా అంటే నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి కూడా అనారోగ్యంతోనో, ఏదో ఒక మానసిక వ్యధతోనో, లేదు కొంతమంది చాలా సంతోషంగా ఎటువంటి బాధ, దుఃఖం లేకుండా కూడా ఈ ధ్యానంలోకొస్తారు. అంటే వారి వారి కర్మానుసారం, వారి గత జన్మల కర్మల ప్రకారమే వారికి ఈ ధ్యానం అనేది కూడా ఈ యొక్క జన్మలో అందుతూ ఉంటుంది మాస్టర్స్. నాకు నా నా యొక్క జీవితం చాలా సంతోషంగా సాగిపోతున్నప్పుడు నాకు ధ్యానం అందలేదు. నేను ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు నాకు ధ్యానం అందింది మాస్టర్స్. అంటే ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేదు, ఇంట్లో వాళ్ళు ఏమీ కోప్పడట్లేదు. కానీ మన పని ఎప్పుడవుతుంది అని ఒక మాట అడుగుతున్నారు. నేను అది లోపల బ్లాక్ రూపంలో నాకు ఉండిపోయింది అనేది నాకు తెలియలేదు. ఎప్పుడైతే ధ్యానం నేను ప్రారంభించి, అది ఏడుపు రూపంలో బయటికి వెళ్తోందో అప్పుడు నాకర్థమైంది. ఓహో! నేను లోపల ఎంతో, ఎంతో భారంగా, ఎంతో మానసిక వ్యధని అనుభవిస్తున్నాను అనేది అర్థమైంది. కానీ ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఎంతో ఎంతో ఎన్నో వేల వేల కృతజ్ఞతలు, ఆత్మపూర్వక ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను మాస్టర్స్. ఆ వ్యధనంతా కూడా చేత్తో తీసేసినట్లు నా సంతోషాన్ని నాకు తిరిగిచ్చారు మాస్టర్స్. ఇక్కడ మనం భూమి మీదకి వచ్చింది ఒక ఆత్మ రూపంలోనే మనం అమ్మ కడుపులోకొస్తాం. అమ్మ కడుపులోకొచ్చిన మనము బయటికి వచ్చేటప్పటికి, ఈ ప్రాపంచిక జీవితంలోకి వచ్చేటప్పటికి మనస్సు అనేది పనిచేసి ఆ మనస్సు అనే మాయ పొరలలో మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం మాస్టర్స్. దాన్ని మనం గుర్తు చేసుకోవటానికి, దాన్ని మనం తెలుసుకోవటానికి మన ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి మాస్టర్స్. నాకు అలా అందిన ఈ ధ్యానాన్ని అప్పటినుంచి కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఎంతో, ఎంతో మానసిక వ్యధని పోగొట్టుకున్నాను. నా యొక్క దుఃఖాన్ని పోగొట్టుకున్నాను. మాస్టర్స్ ఇప్పటికి కూడా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. కానీ, మనం భూమి మీదకి వచ్చిన లక్ష్యం కోసం మనం పని చేయాలి. అంతేకాని ప్రాపంచికంలో చేసే ఉద్యోగం కాదు, ప్రాపంచికంలో మనకొచ్చే డబ్బు కాదు, ప్రాపంచికంలో మనకు వచ్చే సంపద కోసం కాదు, అనే సత్యాన్ని, పరమ సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను కాబట్టి, ఈరోజు ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను మాస్టర్స్. అంతేకాదు మాస్టర్స్, మనం నాటకంలో పాత్రధారులం. ఈ భూమి మీదకి
ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నాటకం వేయటానికి వస్తున్నాం. ఆ నాటకంలో మన పాత్ర అయిపోయాక ఎలా అయితే మనం స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతున్నామో, ఇక్కడ కూడా నాటకం అయిపోయిన తరువాత మనం మళ్ళీ మన లోకానికి మనం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడికి వచ్చి మనం ఉన్న కొన్ని రోజులు కూడా మనం అసలెందుకు భూమి మీదకి వచ్చాము అనేది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అలా తెలుసుకోవడంలో నేను తెలుసుకున్నది ఏదైతే పరమ గురువుల నుంచి మనం నేర్చుకుంటున్నామో అది ఆచరణలో పెట్టడం మాస్టర్స్. ఆచరణలో పెట్టడం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని ఆచరణలో పెట్టాలి. అలాగే సేవ చేయాలి మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేయాలి. ఈ మార్గంలోకి వచ్చిన తరువాత నేను ప్రతిది ఎక్కడికి వెళ్ళినా మాస్టర్స్ అక్కడ నేను నా వంతుగా ఏమి సేవ చేయగలుగుతాను అనేది చూస్తున్నాను మాస్టర్స్. అక్కడికి వెళ్ళి నేను సేవ చేయడం అనేది నేర్చుకుంటున్నాను. ధ్యానంలోకి రాకముందు నేను నాకు వంట చేయడం అంటే చాలా భయం మాస్టర్స్. అంటే ఇంట్లో వరకు అంటే చేస్తాను కానీ 10 మందికి వంట చేయాలి అంటే చాలా భయం. కానీ ఈ రోజు నాకు ఆ భయం లేదు మాస్టర్స్. 10 మందికి వంట చేయాలి అన్నా కూడా చాలా ఆనందంగా అంటే చేసే పనిని ఎంతో తృప్తిగా, సంతోషంగా స్వీకరించి చేయగలుగుతున్నాను. చాలా ఆనందంగా చేయగలుగుతున్నాను. ఏ పని చేసినా దాన్ని ఇష్టంగా చేయగలుగుతున్నాను మాస్టర్స్. అంతకు ముందు వరకు అంటే నా వల్ల ఇంట్లో ఇబ్బంది కలిగింది అని అనుకున్న రోజు అలా గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆ ఇబ్బంది రాబట్టే కదా నేను ఉద్యోగం మానేశాను. ఆ ఇబ్బంది రాబట్టే కదా నేను ఇంట్లో ఉండగలిగాను. ఆ ఇబ్బంది రాబట్టే కదా నేను ధ్యానాన్ని తెలుసుకోగలిగాను. ధ్యాన మార్గంలోకి రాగలిగాను అని దానికెప్పుడు ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను. దాన్ని కలిగించిన మాస్టర్స్‌కి కూడా ప్రతిరోజు నేను ఎంతో సంతోషంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మాస్టర్స్ వాళ్ళకి. అలా ఆనందంగా, చాలా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉన్నాం మాస్టర్స్ ఇక్కడ. ఇక్కడ మనకి నాడీ మండల శుద్ధిలో భాగంగా మాస్టర్స్ ఇక్కడ మనకి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మనం ధ్యానం చేయటం వల్ల కళ్ళు మూసుకొని కూర్చోవడమే అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కానే కాదు మాస్టర్స్. ధ్యానం చేయటం మనం మొదలుపెట్టిన తరువాత మనం శరీరం అనేది మనం మర్చిపోవాలి. మనం ఆత్మస్వరూపులం అనేది మనం ఎప్పుడైతే ఆ అనుభవాన్ని తెలుసుకోగలుగుతున్నామో, అప్పుడు మనకి ఎంతో అద్భుతమైన ప్రాసెస్‌లు జరుగుతున్నాయి మాస్టర్స్. అంటే మనం శరీరం అనే ఎరుకతో ఉన్నంత వరకు ఏం జరుగుతుందంటే అక్కడ నొప్పొస్తూ ఉంటుంది. ఆ నొప్పి కోసం మనం ఏం చేస్తాం? అయ్యో! నొప్పొస్తుందని కదలిక అనేది మొదలవుతుంది మన శరీరంలో. ఎప్పుడైతే నేను శరీరం కాదు అనే పరమ సత్యంలో ఉంటామో, అప్పుడు ఆ నొప్పొస్తే మనం కదలకుండా ఉంటాం. ఇది శరీరం కాదు అనేదాన్ని. అప్పుడు మాత్రమే అక్కడ మనకి ఎంతో అద్భుతంగా మనం కదిలితే అక్కడ నొప్పులు తగ్గవు మాస్టర్స్. మనం ఎప్పుడైతే కదలకుండా, మనం చలనం లేకుండా కూర్చోగలుగుతున్నామో, ఆ ప్లేసెస్‌లో ఎంతో ప్రాసెస్‌లు జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్ జరిగింది. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్స్ ఎక్స్‌రేలు తీస్తారు. తీసి ఆ నొప్పనేది అలా అంటే ధ్యానంలోకి రాకముందు అంటే దగ్గర దగ్గర 10 సంవత్సరాలు నేను ఆ నొప్పిని అనుభవించాను మాస్టర్స్. డాక్టర్ సజెస్ట్ చేసింది నాకు కింద కూర్చోవద్దు. వెస్టర్న్ టాయిలెట్సే యూజ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా సజెస్ట్ చేశారు. కానీ నేను ధ్యానంలోకొచ్చిన తరువాత ఇప్పుడు ఎన్ని గంటలైనా సరే కింద కూర్చొని మెడిటేషన్ చేయగలుగుతున్నాను మాస్టర్స్. ఆ నొప్పిని నేను పోగొట్టుకోగలిగాను. మోచేతికి నొప్పుండేది మాస్టర్స్. దాన్ని పోగొట్టుకోగలిగాను. మానసికమైన దుఃఖాన్ని పోగొట్టుకోగలిగాను. ప్రతి ఒక్కరిలోనూ దైవత్వాన్ని చూడగలుగుతున్నాను. ఇతరులతో మాట్లాడేటప్పుడు అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఎరుకతో ఉండగలుగుతున్నాము.
మనం మాట్లాడే మాట మన నోట్లో నుంచే వచ్చే ప్రతి శబ్దం కూడా ఎరుకతో వచ్చేలా చూసుకోగలుగుతున్నాం మాస్టర్స్. ఇంతకుముందు ఏదన్నా జరుగుతుంటే మనం ధ్యానంలోకి రాకముందు ప్రతి దానికి కూడా కంగారు పడతాం. టెన్షన్ పడిపోతాం. అమ్మో! ఏం జరుగుతుంది ఇప్పుడు అనే కంగారొస్తుంది. కానీ ఇప్పుడు నిశ్చలంగా ప్రెజెంట్‌లో ఉండడం. జరుగుతూ ఉన్నదాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉండడం నేర్చుకోగలుగుతున్నాం మాస్టర్స్. ఇంతకుముందు ఉన్న ఆ దుఃఖం లేదు. అంటే దుఃఖం లేదు అంటే అసలు మనం దాన్ని తీసుకుంటే ఆ దుఃఖమొస్తుంది. అసలు మనం దాన్ని తీసుకోకుండా సాక్షిగా చూస్తూ ఉంటే ఆ దుఃఖం అనేది ఉండదు మాస్టర్స్ అసలు మనకి. ఎప్పుడైనా కూడా మనం నిశ్చలంగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి మాస్టర్స్. దుఃఖమొచ్చినా, సుఖమైనా, సంతోషమైనా, నవ్వైనా ఏదైనా సరే దాన్ని ఒకేలా తీసుకోవాలి. ఒకేలా మనం తీసుకోగలుగుతాం. నేర్చుకోవాలి మాస్టర్స్. ప్రతి దాన్ని కూడా స్థితప్రజ్ఞుల్లా ఉండడం అనేది నేర్చుకోగలగాలి. దుఃఖం వచ్చేసిందని రియాక్ట్ అయిపోవడం, సంతోషం వచ్చిందని రియాక్ట్ అయిపోవడం ఉంటుంది. ప్రతి దానికి రియాక్షన్ అనేది ఉంటుంది. కానీ ప్రతీదీ కూడా నిశ్చలంగా ఉండడం అనేది మనం నేర్చుకోగలగాలి మాస్టర్స్. భూమి మీదకి వచ్చిన లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం సాధన చేయాలి మాస్టర్స్. ప్రతిరోజు క్రమం తప్పకుండా గంటలు గంటలు సాధన చేయాలి. ఆ సాధనలోనే మనం, మనం భూమి మీదకి వచ్చిన లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ లక్ష్యం కోసమే మనం కష్టపడాలి మాస్టర్స్. ఆ లక్ష్యం కోసమే మనం జీవించాలి. ప్రతీదీ మాస్టర్స్ మనం మెడిటేషన్ చేస్తున్నాము అంటే ధ్యానం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాము. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి మాస్టర్స్. మనం ధ్యాన ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకు ఏదైతే అందిందో ఆ అందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. మనకి రాలేదు అని ఎప్పుడు కూడా అంటే నేను నేర్చుకున్నది కొంచెం మనకి ఏ వస్తే ఏ చెప్పండి. బి వస్తే బి చెప్పండి. సి వస్తే సి చెప్పండి అని చెప్తున్నారు. అలాగే మనం ప్రతిరోజు మనం స్వాధ్యాయం చేయటం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం మాస్టర్స్ జ్ఞానాన్ని. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ, మన ద్వారా మళ్ళీ 10 మందికి దాన్ని తెలియచేస్తూ ఉండాలి. అందరూ కూడా మనకి పర్మిషన్ ఇస్తేనే మనం చేసుకోగలుగుతాం మాస్టర్స్. లేకపోతే మనం చేసుకోలేము. అలాగే మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది వాళ్ళు గమనిస్తారు. మనం ధ్యానంలోకొచ్చిన తరువాత. ఆ ప్రవర్తనలో మార్పును బట్టే వండడం మానేశాను. ఆ క్షణంలో నేను పర్మిషన్ తీసుకున్నాను. నేను వండను కూడా మనం చెప్పే విధానంలోనే ఉంటుంది. ముందుగా నేను తినడం మానేశాను. తర్వాత శాకాహార ర్యాలీలకి వెళ్ళడం చూసి, శాకాహార ర్యాలీలకి వెళ్ళేదాన్ని నాన్ వెజ్ మానేశారు. తర్వాత సార్ కూడా ధ్యానంలోకి రావడం జరిగింది సార్. ధ్యానంలోకొచ్చిన తరువాత మనలో కూడా ఎన్ని మార్పులు వస్తాయి అనేది గమనిస్తూ ఉంటారు మాస్టర్స్. మన చుట్టూ ఉన్న గమనిస్తూ ఉంటారు. మన ధ్యానం చేస్తున్నాము అంటే మనం చేసే మన ప్రవర్తన, మనం చేసే చూపు ప్రతిదీ కూడా ఆ మార్పు అనేది కనిపిస్తూ ఉండాలి మాస్టర్స్. ఈ మెడిటేషన్‌లో అంటే ఈ ధ్యానంలో ఏదో శక్తి ఉంది అనేది తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఆ మార్పు అనేది మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతున్నామో మనలో ఆ చేంజెస్ అనేది వస్తూ ఉన్నాయో, అప్పుడే మన ఇంట్లో మన కుటుంబం కూడా మారుతుంది మాస్టర్స్. మన కుటుంబ వ్యవస్థలో కూడా ఈ ధ్యానం అనేది అడుగుపెడుతుంది. ఎంతో అద్భుతం మాస్టర్స్. మనమందరం కూడా గత జన్మల్లో ఎంతో, 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 ఎంతో సాధన చేసిన వాళ్ళమే. కానీ ఈ జన్మలో ఎవరికి ఎప్పుడు అందాలో ఆ ప్రయాణం అప్పుడు అందుతూ ఉంటుంది మాస్టర్స్. మనం గత జన్మల్లో ఎంతవరకు ప్రయాణం చేసి ఈ సాధన ఆపేసామో, మన ప్రయాణం మరలా అక్కడి నుంచే కొనసాగుతుంది. మళ్ళా మొట్టమొదటి నుంచి కొనసాగదు మాస్టర్స్. ఆ ప్రయాణం అంటే కొంతమందిలో ఒక్కసారిగానే ఆ ధ్యానం యొక్క ఆ సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి
సాధన మొదలు పెట్టగానే వాళ్ళకి ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా నాడీ మండల శుద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే గత జన్మల్లో వాళ్ళంతవరకు వచ్చి ఆ ప్రయాణాన్ని అక్కడ ఆపారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ ప్రయాణం కొనసాగించడం మొదలుపెడుతున్నారో ఆటోమేటిక్‌గా వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని నెక్స్ట్ స్టెప్‌లో స్టార్ట్ చేయగలుగుతున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా గత జన్మల్లో సాధన చేసి వచ్చిన వాళ్ళమే మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళం కూడా గత జన్మల్లో ఎంత ప్రయాణం చేశాము, ఎంత వరకు చేశాము, మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చాము అనేది మన ధ్యాన సాధనలో ప్రతి ఒక్కళ్ళం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. నాకు ధ్యానంలోకి రాకముందు నాకు అసలు ఈ యాస్ట్రల్ ట్రావెల్స్ ఏంటి? అసలు ఏది తెలీదు మాస్టర్స్. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోగలుగుతున్నాను. మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మాస్టర్స్ మనకి అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది. ఇక్కడ నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా ధ్యానంలో నొప్పులొస్తాయి. లేదు చెమటలు పడుతూ ఉంటాయి. ఆవలింతలొస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళ రూపంలో వస్తూ ఉంటాయి. రేన్పుల రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే మనకి సూదులతో గుచ్చుతున్నట్లు ఉంటుంది మాస్టర్స్. ఏది జరుగుతూ ఉన్నా కూడా నిశ్చలంగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, అప్పుడే నాడీ మండల శుద్ధి జరిగి, మనకి మన దివ్య చక్షు అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానంలో నిశ్చలంగా ఉండడం అనేది, చలనం లేకుండా ఉండడం అనేది సహజంగా ప్రాణశక్తి కదలికలు వేరు మాస్టర్స్. మనం ప్రాపంచికంగా మన శరీరంలో కదలిక వేరు. కాబట్టి ఆ రెండిటికి తేడా అనేది మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు మాస్టర్స్ ధ్యానంలో. అలాగే మన ఇన్నర్ నుంచే మనకి తెలుస్తూ ఉంటుంది మాస్టర్స్. మనం వన్స్ ధ్యానం మొదలుపెట్టి, సాధన చేయడం మొదలుపెట్టిన తరువాత, మన లోపల నుంచే మనకి ఇన్నర్ వాయిస్ అనేది చెప్తూ ఉండడం మొదలుపెడుతుంది. ఆ ఇన్నర్ వాయిస్‌ని మనం పట్టుకోగలగాలి. అది ఏం చెప్తుంది? నాకు ధ్యానంలోకొచ్చిన కొత్ మొదట్లో మాస్టర్స్ ఎన్నో మాటలు లోపల నుంచి వస్తూ ఉండేయి. కానీ నాకు కూడా తెలియలేదు. అది ఒడిసి పట్టుకోవాలి అనేది నాకు తెలియలేదు. తరువాత నెమ్మదిగా వాటన్నిటిని కూడా ఆన్ పేపర్ అంటే పేపర్‌తో నేను ఎప్పుడైతే బుక్‌లో రాయడం మొదలుపెట్టానో ఎన్నో విషయాలు, ఎన్నో అంటే కవితల రూపంలో, పాటల రూపంలో వస్తూ ఉండేవి. అలా ఎన్నో రాయగలిగాను మాస్టర్స్. అంటే మన ఇన్నరే చెప్తూ ఉంటుంది. మన యొక్క కర్తవ్యాన్ని, లక్ష్యాన్ని, అలాగే మన లోపల నుంచి ఏదైతే వర్డ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మీరు ఒడిసి పట్టుకోవాలి. ఇందాక మనం కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నాం కదా మాస్టర్స్. మన యొక్క ధర్మాన్ని మనం పాటిస్తూ ఉండాలి మాస్టర్స్ కుటుంబ వ్యవస్థలో. మనం ధ్యానంలోకొచ్చాం కదా అని ధ్యానంలోనే ఉండకూడదు. మన యొక్క ధర్మాన్ని మనం పాటిస్తూ ఉండాలి. కుటుంబ ధర్మాన్ని పాటించాలి. అంటే అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్ అని చెప్తారు పత్రి సార్. తామరాకు మీద నీటి బొట్టులా. అంటే తామర పువ్వు ఎప్పుడు కూడా తామరాకు నీటిలోనే ఉంటుంది. కానీ దాని మీద ఒక్క బొట్టు కూడా నీరు నిలవదు మాస్టర్స్. అలాగే మనం కూడా కుటుంబ వ్యవస్థలోనే ఉంటాం. కానీ అక్కడ మన ధర్మాన్ని మనం పాటిస్తూ, మనం మన సాధన అనేది కొనసాగిస్తూ ఉండాలి మాస్టర్స్. మన సాధన కొనసాగిస్తూ ఉండాలి. నేను ధ్యాన సాధన స్టార్టింగ్‌లో ఒక 2 అవర్స్ చేసేదాన్ని మాస్టర్స్. తరువాత ఆటోమేటిక్‌గా ప్రాతకాలం ఇంకా ముందుగానే 3 గంటలకే మెలుకువ రావడం మొదలుపెట్టింది. ఎందుకు మనకి మెలుకువ వస్తుంది అనేది తెలిసేది కాదు నాకు మొదట్లో. తరువాత నేను ఇతరులతో అంటే సజ్జన సాంగత్యంలో చెప్పేదాన్ని. నాకు 3 గంటలకే మెలుకువొస్తోంది. ప్రతిరోజు కూడా నేను పడుకుందామన్నా నాకు నిద్ర రావట్లేదు అని చెప్తే వాళ్ళేం చెప్పారు అంటే, "మీకు 3 గంటలకి మెలుకువొస్తుంది అంటే ఆ టైంలో మీరు ధ్యానం చేసుకోండి. మీరు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మాకు తెలియక మేము టైమ్ వేస్ట్ చేసుకున్నాం మాస్టర్స్. మీరు మెలుకువొస్తున్నప్పుడు ఆ టైంని మీరు వృధా చేసుకోకుండా మీరు
ఆ సమయాన్ని ధ్యాన సాధనకు ఉపయోగించండి అని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాలం 3 గంటలకి నేను ధ్యానానికి ఉపక్రమించడం జరిగింది మాస్టర్స్. ఎన్నో, ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్స్. ఎన్నో అద్భుతాలను చూడటం జరిగింది. దానిలో భాగంగా యాస్ట్రల్ ట్రావెల్ చేయడం జరిగింది మాస్టర్. ప్రతి ఒక్కళ్ళు కూడా యాస్ట్రల్ ట్రావెల్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది యాస్ట్రల్ ట్రావెల్ అనేది తెలీదు మాస్టర్స్ మనకి. అక్కడ ప్రతి ఒక్కళ్ళకి జరుగుతూనే ఉంటుంది. ఆ యాస్ట్రల్ ట్రావెల్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న ఒక నా అనుభవాన్ని షేర్ చేస్తాను మాస్టర్స్. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అసలు నాకు యాస్ట్రల్ లాగా మనం జర్నీ చేస్తామని కానీ అసలు ఏది తెలీదు. ఒకరోజు నేను మెడిటేషన్‌లో ఉన్నాను మాస్టర్స్ ఇంట్లో. కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. నా నేను ఎక్కడైతే కూర్చున్నానో నా ఎదురుగా ఒక బెడ్ ఉంది మాస్టర్స్. ఆ బెడ్ పక్క నుంచి ఒక చిన్న పాప రావటం జరిగింది. ఇదేంటి నేను మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవ్వరు లేరు కదా! ఎవరు చిన్న పాపొస్తోంది అని అనుకుంటూ జరుగుతోంది మాస్టర్స్. ఎంతో ఎనర్జీగా ఉంది బాడీ. నా యొక్క ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో మనం బొట్టు పెట్టుకునే స్థానం, అక్కడ ఎంతో సుడులు తిరుగుతూ ఉంది మాస్టర్స్ అసలు. ఆ చిన్న పాప నా చెయ్యి పట్టుకోవడం జరిగింది. ఆ పాపతో పాటు నేను ప్రయాణం చేయడం జరిగింది మాస్టర్స్. ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. ఏం చేస్తున్నానో తెలీదు. అలా నా జర్నీ అనేది ఎంతో దూరం జరుగుతూ ఉంది. ఆ దారిలో మనం ఎంతో ఎత్తైన కొండల్ని, పచ్చని చెట్లని, అసలు మంచు కొండల్ని అన్నిటిని చూస్తూ ఉన్నాను మాస్టర్స్ నేను. నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను. కానీ ఆ పాప నా చేయి పట్టుకొని తీసుకెళ్తూనే ఉంది. అలా ఎక్కడికి తీసుకెళ్లారు అనేది తెలీదు. నేను అక్కడ నేను చూస్తూ ఉన్నాను మాస్టర్స్. ఆ చిన్ని పాప ఎవరికో పూజ చేస్తోంది. అది ఎంత పెద్ద శక్తి రూపం అంటే, దివ్య రూపం అంటే, అసలు నాకది అంటే నేనిలా చూస్తే నాకు కనిపించట్లేదు. నేను ఇలా చూడాల్సొస్తోంది. అంత ఎత్తైన రూపంలో కనిపిస్తోంది మాస్టర్స్. సరే అలా ఎత్తైన రూపం చూస్తూ ఉన్నాను. ఈ చిన్న పాప మాత్రం కింద ఆహ్, ఆ రూపానికి పూజ చేస్తూ ఉంది. నేను పైకి చూస్తే ఒక రూపం కనిపిస్తుంది నాకు. మరలా కిందకి వంచి నేను తల పైకి చూస్తూ ఉంటే ఇంకొక రూపం. అలా ఎన్నో దివ్య రూపాలు మారిపోతూనే ఉన్నాయి. తరు తరువాత నేను నిదానంగా నాకు ఎరుక వచ్చి నేను గమనించుకుంటే మాస్టర్స్, నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఇక్కడ నేను ఏడుస్తున్నాను మాస్టర్స్. ఏడుస్తూ ఉన్నాను. నాకర్థం కాలేదు. నేనిక్కడే ఉన్నాను. నేనిప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొచ్చాను అనేది నాకసలు తెలీలేదు. కానీ నాకు ఆ అనుభవం జరిగింది. తరువాత సీనియర్ మాస్టర్స్‌కి నేను చెప్పడం జరిగింది. మాస్టర్స్ నాకిలా జరిగింది ఈరోజు అనుభవం. నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఈ అనుభవం జరిగింది. తర్వాత నేను ఏడుస్తూ ఉన్నాను మాస్టర్స్ అని. అంటే వాళ్ళు చెప్పిందేంటంటే, "మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేశారు. మీరు ఎన్నో దివ్య లోకాలను చూసొచ్చారు" అనేది చెప్పడం జరిగింది. అసలు అక్కడ ఈ లోకాలు ఉంటాయి అనేది కానీ, ఇవంతా కూడా నాకు తెలీదు మాస్టర్స్. ఎంతో అసలు కళ్ళు మూసుకుంటే ఎన్నో లోకాలు. కళ్ళు మూసుకుంటే ఎంతో ఆధ్యాత్మికంగా నాకైతే ఈ పరిచయం అందించినందుకు ఎంతో ఆనందంగా ఉంది మాస్టర్స్. ఎన్నో రంగులు కనిపించేవి. అసలు రంగురంగుల బంగారు కోటలు, రంగురంగుల కోటలతో కనిపించేది. రంగురంగుల బంగారు వర్ణాలు కనిపించేవి. వెండి రంగులు కనిపించేవి. ఇప్పుడు నిశ్చలమైపోయింది మాస్టర్స్. నాకు ఏ కలరు, ఏ రంగు కనిపించటం లేదు. కానీ ధ్యాన సాధన అనేది మాత్రం ఇప్పటి వరకు మనం ఆపలేదు మాస్టర్స్. ఇప్పుడు నేను ప్రెజెంట్ స్వాధ్యాయంలో ఉన్నాను మాస్టర్స్. పుస్తకాలు చదువుతూ ఉన్నాను. ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నా కూడా మా చుట్టుపక్కల ప్రతి క్లాస్‌కి కూడా అటెండ్ అవ్వడం, ఆ క్లాస్‌లో ఆ మాస్టర్ ఏం చెప్తున్నారు అనేది తెలుసుకోవటం. ఆ మాస్టర్ చెప్పిన దానిలో మనం ఆచరణ ఎంతవరకు చేయడం అనేది నేను నేర్చుకోగలుగుతున్నాను మాస్టర్స్. ప్రతీదీ కూడా ఇలా నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా సాగుతోంది మాస్టర్స్. చాలా అద్భుతమైన ఇంత ఆహ్, అంటే అసలు జీవితంలో గమ్యం అనేది
లేకుండా ముందుకు సాగిపోతూ ఉన్న ప్రయాణంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో బలాన్ని, ఎంతో శక్తిని ఇచ్చింది. ఇప్పుడు నా గమ్యం ఏమిటి అనేది నాకు ఎంతో అర్థమైంది మాస్టర్స్. ఆ గమ్యం కోసమే ఇప్పుడు ప్రతిరోజు నేను సాధన చేస్తున్నాను. ఆ లక్ష్యం కోసమే నేను సాధన చేయడం జరుగుతోంది మాస్టర్స్. ఈ ప్రయాణంలో ఎంతో మంది ఆత్మ బంధువుల్ని నేను కలుసుకోవటం జరిగింది. నేను ఎప్పుడైతే జూమ్ లింక్ అందిందో వసుధైక కుటుంబం మునిబాబు గారి దగ్గర ప్రతిరోజు క్రమం తప్పకుండా నా యొక్క ధ్యాన సాధనని, అలాగే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఈ 3 కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా అక్కడ జూమ్ సెక్షన్‌లో మనకి జరుగుతున్నాయి మాస్టర్స్. వాటన్నింటి ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, ఎంతో అద్భుతమైన అంటే మనం మన జీవితంలో మన కుటుంబం మాత్రమే తెలుసు మనకి. కానీ ఈ ఆధ్యాత్మిక కుటుంబం ఎలా ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోగలిగాం మాస్టర్స్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత జ్ఞానవంతంగా మాట్లాడుతున్నారు, ఎంత జ్ఞానాన్ని తీసుకొని ఎంత ఎరుకుతో మాట్లాడుతున్నారు, ప్రతి క్షణం ఎంత ఎరుకుతో ఉంటున్నారు అనేది గమనిస్తూ దాన్ని కూడా ఆచరణలో పెడుతూ ప్రతిరోజు కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను మాస్టర్స్. ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణం మాస్టర్స్. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇక్కడ నేను నేర్చుకున్న ఏకైక అంటే ఎంతో అద్భుతమైనది ప్రతి ఒక్కరిలో కూడా నన్ను నేను చూసుకోవటం మాస్టర్స్. నన్ను నేను చూసుకోవటం. మనకి తెలీదు. ఇంతకు ముందు వరకు ఏంటి, మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం. మన కుటుంబాన్ని చూసాము. మన చుట్టుపక్కల జనాల్ని చూస్తున్నాము. వాళ్ళేదైనా తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, వాళ్ళ గురించి విమర్శించటం, లేదు వాళ్ళతో గొడవకు వెళ్ళడం, ఇవంతా జరుగుతుండేవి. కానీ ఇప్పుడు అలా ఏదన్నా జరుగుతూ ఉన్నా కానీ చివరికి నన్ను ఎవరేమైనా అన్నా కూడా దాన్ని లోపలికి తీసుకోవటం లేదు మాస్టర్స్. అక్కడ నా మిస్టేక్ ఏముంది అనేది ఒకసారి రికలెక్ట్ చేసుకోవటం, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడం అనేది జరుగుతుంది మాస్టర్స్. అలాగే అక్కడ ఉన్నది కూడా నేనే కదా! అక్కడ ఉన్నది కూడా నేనే కదా! నాకు నేనే చెప్తున్నాను అనే భావన ఎంతో ఆ భావనని పెంచుకుంటున్నాను మాస్టర్స్. ఆ శక్తిని పెంపొందించుకుంటున్నాను. ఇక్కడ అద్వైతం లేదు. ద్వైతం అంటే ఏకత్వం మాత్రమే ఉంది. అంటే 2 లేదు. ఒకటి మాత్రమే ఉంది. వన్నెస్‌లోనే ఉన్నాము అనేది తెలుసుకోగలుగుతున్నాను మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. చాలా చాలా అద్భుతంగా నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రజిత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.